మన దేవుడు ఆరాధనకు అర్హుడు. ఆయన పూజింపదగినటువంటి వాడు. ఆయన స్తోత్రార్హుడు. నిత్యమైన కృపచేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నిత్యమైనటువంటి వాత్సల్యత చేత మనల్ని అనుదినము నడిపిస్తూ కాపాడుతూ ఉన్నారు. ఆయన కాపుదలలో ఈరోజు మనం సురక్షితంగా ఉంటున్నాం. అలా మనల్ని సురక్షితంగా ఉంచినటువంటి దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. ఆయన నామాన్ని మహిమపరచాలి కదా. ప్రియ దేవుని బిడ్డ, మీరున్నటువంటి స్థలాలలో నాతో పాటు కలిసి ప్రభుని మనం మహిమపరచుకుందామా? ఎస్, శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మహిమపరచుకుందాం. బలవంతుడైనటువంటి దేవుణ్ణి మహిమపరచుకుందాం. ఆరాధనకు యోగ్యుడైనటువంటి వారు. ఎస్, మనం బ్రతుకుతున్నామంటే ఆయన కృప, మనం జీవిస్తున్నామంటే ఆయన కృప, మనం శ్వాసిస్తూ ఉన్నామంటే ఆయన కృప, మనం ఉనికి కలిగి చలిస్తూ ఉన్నామంటే ఆయన కృప. అర్హతే లేని మన ఎడల కృపను చూపించి తన బిడ్డలుగా మనల్ని మార్చుకున్నారే. అలా ఆయన బిడ్డలుగా కాకుండా దూరముగా ఉన్నటువంటి వారందరూ కూడా చేర్చబడాలి కదా. ఎస్, ఆ దేవుణ్ణి మనం గణపరచుదామా? మీరు ఎలాంటి స్థితిలో ఉంటున్నారో నాకైతే తెలీదు. అయితే ఆత్మదేవుని మనం ఆత్మతో కలిసి ఆరాధన చేసినప్పుడు స్తుతి మీకు విడుదలను తీసుకొని వస్తుంది. స్తుతి మీ హృదయంలో ఉల్లాసాన్ని తీసుకొని వస్తుంది. స్తుతి మీకు ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. ఆశీర్వాదాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ప్రతి కట్లలో నుండి విడుదలనిస్తుంది స్తుతి ఆరాధన. ఆ దేవుణ్ణి మనం గణపరచుదాం. హల్లెలూయా, థాంక్యూ లార్డ్ యేసయ్యా. నీ కృపయే ఆధారం, నీ కృపలో ఆనందం, నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో. నాతో పాటు కలిసి నీ కృపయే ఆధారం, నీ కృపలో ఆనందం, నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో. యేసయ్యా, 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 యేసయ్యా. చెప్తామా ప్రియ దేవుని బిడ్డ? ఎస్, మన రక్షకుడైనటువంటి యేసయ్యను, యెషువా మెస్సయ్యా. ఎస్, రక్షకుడైనటువంటి దేవుని గణపరచుదాం. యేసయ్యా, 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 యేసయ్యా. నీ కృపయే ఆధారం, నీ కృపలో ఆనందం, నీ కృప లేకుంటే నేనేమైపోదునో. నీ కృపయే ఆధారం, నీ కృపలో ఆనందం, నీ కృప లేకుంటే నేనేమైపోదునో. యేసయ్యా, యేసయ్యా. ఈ మాట పలుకుతుండగానే సర్వోన్నతుని యొక్క శక్తి, ఎస్, మహిమ స్వరూపుడైనటువంటి దేవుని యొక్క మహిమ మీరు ఆరాధిస్తున్నటువంటి స్థలాలలో, మీ హృదయాలలో, ఎస్ ఎస్, యేసయ్యా, 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 యేసయ్యా.
యేసయ్యా మరొకసారి యేసయ్యా యేసయ్యా. అవును ప్రభు, జీవము కలిగినటువంటి దేవునిని యేసయ్యా 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 యేసయ్యా. చెప్తామా హృదయపు లోతులలో నుండి? yes, ప్రతి బలహీనతలు వెళ్ళబోతున్నాయి. ప్రతి విధమైన అంధకారం, ప్రతి విధమైన చీకటి శక్తులు ఎస్ దేవుని యొక్క ప్రసన్నత ప్రతి వారిని ఆవరిస్తూ ఉన్నది. యేసయ్యా 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 నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. దేవా అవునయ్యా, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా యేసయ్యా నే జీవించున్నది నీ కృప. yes lord, రక్షించినది నీ కృప మాత్రమే మాత్రమే. యేసయ్యా జీవించున్నది అవునయ్యా, ఎదిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను. అడుగుదామా? ఆ నిత్యమైనటువంటి కృప, మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేటువంటి కృప, మనల్ని ఆయన బిడ్డగా మార్చినటువంటి కృప, మనకి ఆనందాన్ని ఇచ్చినటువంటి కృప, మనల్ని రక్షణలోనికి నడిపించినటువంటి కృప, మనల్ని నిత్య జీవం వైపు నడిపించినటువంటి కృప, మనల్ని ఆశీర్వాదం వైపు నడిపించిన కృప. యేసయ్యా థాంక్ యూ లార్డ్, నీ కృపయే కావలెను. yes lord అవునయ్యా, థాంక్ యూ లార్డ్. యేసయ్యా 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 యేసయ్యా. హృదయపు లోతులలో నుండి yes యేసయ్యా 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 నీ కృపయే చాలును, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నారో, ఒకవేళ ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చేవారు కరువైపోయి ఉన్నారేమో. ఎస్ లార్డ్ చెప్దామా ఈ మాటని? ఒంటరిగా ఏడ్చినప్పుడు ఎస్ ఓదార్చువారు లేరు. ఎస్ త్రొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు. ఎస్ ఎవరు లేనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో.
నీ మూల్గులను విని ఆలకించి ఆదుకున్న ఆయన ఉన్నారు. లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృపా, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృపా, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేను లేను. చివరిగా నాతో పాటు కలిసి, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. చెప్దామా? నీ కృపయే Yes. కావలెను, హృదయపు లోతులలో నుండి చాలు. నాకు నీ కృప కావాలయ్యా, నీ కృప నాకు నీ ప్రేమ కావాలి ప్రభువా, నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను. ఎస్ కావాలయ్యా, కృపయే చాలు. నీ కృపయే నాకు చాలు తండ్రి. లేకుంటేనే యేసయ్యా, నేనేమీ లేనయ్యా. యేసయ్యా. Thank you, యేసయ్యా. Thank you, యేసయ్యా. Thank you, యేసయ్యా. నీ కృపను చూపుతున్నావు యేసయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆరాధిస్తున్నటువంటి మీ జీవితాలలో, ఆరాధనలో కలుసుకున్నటువంటి మీ జీవితాలలో, మీ హృదయాలలో ఒక మార్పుని దేవుడు కలుగజేస్తూ ఉన్నారు. ఒక మార్పుని, ఒక ప్లసెంట్ మైండ్ ని దేవుడు మీకు ఇస్తున్నారు. గందరగోళ పరిస్థితులను నా దేవుడు మార్చి వేసేస్తున్నారు. ఈ దేవునికి మొరపెడదాం రండి అనబడిన ఈ లైవ్ ప్రోగ్రామ్ ని, ఈ లైవ్ ప్రేయర్ ని వీక్షిస్తున్నటువంటి మీ అందరి జీవితాలలో నా దేవుని కృప విస్తరిస్తూ ఉన్నది. నా దేవుని కనికరము, నా దేవుని కరుణ వాత్సల్యత మీ కుటుంబాలను ఆవరిస్తూ ఉన్నది. హల్లెలూయా. శబ్దముతో ఆయనకు స్తోత్రాలు తెలియజేస్తారా? ఆయనను మహిమపరుస్తారా? ఆయనకు కోట్ల కొలది వందనాలను తెలియజేస్తారా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. వి వర్షిప్ యు లార్డ్. నీ ప్రసన్నతకై వందనాలు ప్రభువా, నీ దివ్య తేజస్సుకై వందనాలు తెలియచేస్తూ ఉన్నాము ప్రభువా. అర్హత లేని మమ్మల్ని నైనా ప్రభువా, ఎక్కడో పడిపోయి ఉన్నటువంటి ఈ జనాంగాన్ని నైనా మీరు తెలుసుకున్నారు ప్రభువా. నీ రక్తాన్ని మా కొరకు కార్చారు, ఆ రక్తము చేత మమ్మల్ని కొనుక్కున్నారు, విడుదలనిచ్చారు, రక్షణలోనికి నడిపించారు. నీ కాపుదలలో మమ్మల్ని పెట్టుకొని ఉన్నారు. ఈ కాపుదలలోకి అనేకులను రక్షించడానికి మమ్మల్ని మీరు తెలుసుకొని ఉన్నారు ప్రభువా. జేబిఎం సంఘాన్ని తెలుసుకొని ఉన్నారు. ఈ లైవ్ ప్రేయర్ ని వీక్షిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలయ వారిని మీరు తెలుసుకొని ఉన్నారు ప్రభువా. నిన్ను ఆరాధించిన, నిన్ను ఘనపరిచిన, పాడిన, చప్పట్లు కొట్టిన ప్రతి బిడ్డల యొక్క జీవితాలలో మహిమకరమైన కార్యాలు జరిగించమని కోరుకుంటున్నాము ప్రభువా. నీకే వందనాలు తెలియచేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.